నమస్తే. వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ఆపరేషన్ కగార్ మొదలై 2 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా దీనికి సంబంధించి వందల సంఖ్యలో లొంగిపోయారు. వందల సంఖ్యలో కూడా కాల్పుల్లో మరణించిన పరిస్థితి. దీనికి సంబంధించి ఛత్తీస్‌గఢ్ పోలీసుల ఎదుట 120 మందితో పాటు దీనికి సంబంధించి తక్కలపల్లి వాసుదేవరావు లొంగిపోయిన పరిస్థితి. దీనికి సంబంధించి మాట్లాడదాం. వాసుదేవరావు గారు మనతో ఉన్నారు. అన్న చెప్పండి, దీనికి సంబంధించి మీరు లొంగిపోవడానికి గల ప్రధాన కారణం తన భార్య పోలీస్ స్టేషన్‌లో ఉన్నందునే లొంగిపోయాడంటూ కూడా రకరకాల వార్తలు, కథనాలు కూడా వస్తా ఉన్నాయి. నిజంగా ఇదేనా? లేకపోతే దీని వెనక ఏమైనా కారణాలు ఉన్నాయా? ప్రజలు చూస్తున్నారు. హ్మ్. మీరు అట్లాంటి ప్రశ్న అడిగేటువంటి వాతావరణం అయితే లేదు ఈరోజు. కానీ మీరు ఫస్ట్ ప్రశ్ననే అది అడిగారు. హ్మ్. అట్లా అడిగేటువంటి వాతావరణం అడగాల్సినటువంటి అవసరము లేదు. హ్మ్. పరిస్థితే జవాబు చెప్తున్నది మీకు. కాబట్టి నేను మళ్ళీ జవాబు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నేను వ్యక్తిగతంగా ఎవరి కోసమో, ఇంటి కోసమో, ఇంటి వాళ్ళ కోసమో, ఒక భార్య కోసమో ఆలోచించి నిర్ణయం తీసుకుంటా అని చెప్తే ఆమె కూడా సరెండర్ అయ్యేది. సరెండర్గా మంచి అడిగినప్పుడు హ్మ్. ఆమె నా కోసం అప్పీల్ చేసేది. ఛత్తీస్గఢ్ తీసుకుపోయి అప్పీల్ చేయమని చెప్పని వాళ్ళు అడిగినప్పుడు హ్మ్. ఓపెన్గా మీడియా ద్వారా అప్పీల్ చేయనని బయటికి రమ్మని చెప్పినప్పుడు అప్పీల్ చేసేది. హ్మ్. అట్లాంటి రిలేషన్ కాదు మాది. అట్లా ఆలోచించేటువంటి వాళ్ళం కాదు వ్యక్తిగతంగా. అది అందరికీ తెలుసు. ప్రజలు చూస్తున్నారు. భవిష్యత్తు ఇంకా ఆచరణ కూడా తెలియజేస్తుంది అంటే అంతే. రక్త సంబంధం కోసం కాదు, ఓన్లీ ప్రజల కోసం మాత్రమేనంటారు. అవును. హ్మ్. అవును. అంటే దీనికి సంబంధించి క్లిష్టమైన పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఇంకా 15 రోజులు మాత్రమే కేంద్ర ప్రభుత్వం డెడ్‌లైన్ విధించింది. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ప్రజలకు కావచ్చు, ఏ విధంగా మనోధైర్యం ఇవ్వబోతా ఉన్నది ప్రజలందరికీ? ఏమైతే ప్రజలేం భయపడాల్సిన అవసరం లేదు. ప్రజలేం భయపడతలేరు. అట్లా ఏదో జరిగిపోతుంది అని చెప్పనేటువంటిది ప్రజలేమైతే అనుకుంటలేరు. విప్లవోద్యమం అంటే అక్కడ ముఖ్యంగా విప్లవోద్యమం పనిచేసినటువంటి ప్రాంతంలో ప్రజలు తప్పకుండా గ్యాప్‌గా ఫీల్ అయితున్నారు. అయితే అది ఒక ఒక పరిణామ క్రమం అది. దాంట్లో భాగంగా వచ్చినటువంటి దాన్ని కాబట్టి ఆ ప్రజలకు మేము అర్థం చేయిస్తాము. హ్మ్. అర్థం చేసుకుంటున్నారు హ్మ్. వాళ్ళు. తప్పకుండా ప్రజలు అర్థం చేసుకొని మళ్ళీ ఇప్పుడున్న పరిస్థితిలో ఎట్లా ముందుకు పోవడము, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం ఏర్పాటు చేసుకోవడము, ముందున్నటువంటిది ఒక సిస్టమ్ ఉండే. హ్మ్. పార్టీ నాయకత్వంలో జరిగినటువంటిది. అది వాళ్ళకు భరోసా కల్పించినటువంటిది. ఈరోజు కొంత వాళ్ళు ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ తోటి ఉన్నమాట వాస్తవం. హ్మ్. అయితే ఈ ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ అని చెప్పనేటువంటిది చాలా సంఘాలున్నాయి, చాలా నిర్మాణాలున్నాయి. వాళ్ళు ఆల్రెడీ ఇప్పటివరకు పనిచేసినటువంటి ఆ విప్లవోద్యమం అక్కడ పనిచేయడం ద్వారా సాధించినటువంటి మార్పు చైతన్యం అనేటువంటిది కూడా ఉంది కాబట్టి దానికి అనుగుణంగా వాళ్ళు ఆ చైతన్యంతోటి తప్పకుండా ముందుకు పోతారు. దాంట్లో ఆ సంఘాలు అక్కడ ఉన్నటువంటి సామాజిక సంఘాలు కావచ్చు, ఇతర ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ ప్రయత్నం చేస్తారు. ఆ గ్యాప్ పూరించబడతది. ఉంటది కొంత మార్పయితే తప్పకుండా ఉంటది. హ్మ్. ఇక్కడ 'మల్లోజుల వేణుగోపాల్' కావచ్చు, ఆసనలు కావచ్చు, రిలీజ్ అయిపోయిన తర్వాత, లొంగిపోయిన తర్వాత చాలామంది బడా నాయకులందరినీ కూడా ఊచకోత విధించారు. చాలామంది కూడా కాల్పుల్లో మరణించారు. అంటే వీళ్ళేమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారని రకరకాల వార్తలు కూడా వచ్చాయి. మీరు కూడా చూసుంటారు. దానికి సంబంధించి ఎటువంటి ఏం సమాధానం ఏంటి సార్? తప్పుడు ఆరోపణలని చెప్తాను అంతే. వేరే ఏం లేదు. హ్మ్. అంతే తప్పుడు ఆరోపణలు. హ్మ్. ప్రజలు చూడాలి దేనికి అంటే ఎవరో ఆరోపణ మా మీద చేస్తే మేమే దాన్ని నిరూపించుకోవడము అనేటువంటిది అట్లా ఆ ప్రశ్న కరెక్ట్ కాదు. హ్మ్. మేము అట్లా చెప్పడము ఏం అవసరం లేదు, బాగుండదు. అర్థం చేసుకుంటున్నారు అన్నీ కాబట్టి అట్లాంటి సమస్య ఏం లేదని చెప్పి అనుకుంటున్నాం. ప్రజలు అట్లేం అనుకోవడం లేదు మీరు అంటున్నట్టుగా. హ్మ్. అర్థం చేసుకుంటున్నారు. మా గురించి తెలిసినటువంటి వాళ్ళు, పట్టించుకునేటువంటి వాళ్ళు, విప్లవోద్యమం గురించి తెలిసినటువంటి వాళ్ళే ఇట్లా ఆలోచిస్తారు. హ్మ్. ఆలోచిస్తున్నప్పుడు మా ఆచరణ గురించి కూడా మా ప్రాక్టీస్ గురించి కూడా వాళ్ళకి తెలుసు. కాబట్టి అట్లాంటి సమస్య ఏం లేదు. హ్మ్. అట్లా ఎవరేం అనుమానిస్తలేరు. ఓకే. ఇక్కడ అనుమానించ వేణుగోపాల్ గారు కావచ్చు, అలాగే దీనికి సంబంధించి ఆసన కూడా ఏదో పార్టీ కూడా పెట్టబోతున్నారు. ప్రజల్లో పెద్ద ఎత్తున మళ్ళొక పోరాటం తీసుకురాబోతున్నారు. రకరకాలుగా వార్తలు కూడా వస్తున్నాయి. నిజమేనా? ఏమన్నా కార్యాచరణ ఉండబోతుందండి? మీడియా పెట్టినట్టుంది కానీ మేమేం పెట్టలేదు. అట్లాంటి పార్టీ హ్మ్. పెట్టలేదు. అట్లేమి అంటే ఏమన్నా ఇప్పటివరకు ఆలోచన ఉందా దీనికి సంబంధించి? నిర్ణయం మేము చెప్తున్నాం కదా! ప్రజల్లో పని చేయాలని చెప్పి అనుకున్నప్పుడు హ్మ్. ఏదో రకంగా ప్రజలను సంఘటితం చేయాలనుకున్నప్పుడు నిర్మాణ రూపం అవసరం ఉంటది. ఆ నిర్మాణ రూపం ఏ రూపంలో ఉంటది హ్మ్. అనేటువంటిది అనేక మందితోటి చర్చించాల్సి ఉంటది. దానికి ఇప్పుడు మేము పూర్తిగా ఫ్రీ కాలేదు. హ్మ్. కాకుండా ముందే ఇట్లుండబోతున్నది అని చెప్పనేటువంటి దాన్ని మేము చెప్పలేము. హ్మ్. చాలా మందితోటి సంప్రదించాల్సి ఉంటది. సాధారణ విషయమైనటువంటిది ఏం కాదు. హ్మ్. ఏదో ఇట్లా చేద్దామని చెప్పనేటువంటిది అంటే హ్మ్. మామూలుగా అందరితోటి కలిసి పని చేయాలని చెప్పి అనుకుంటున్నాం తప్ప మేమే లీడ్ చేయబోతున్నాం, ఏదో పెద్ద పార్టీని పెట్టబోతున్నాము, అదేదో పూర్తి ఆల్టర్నేటివ్‌గా ముందుకు రాబోతున్నది అనేటువంటిది మేమేం అనుకోవడం లేదు. హ్మ్. అందరూ కలిసి అందరి సపోర్ట్ తోటి అందరూ ఏమంటారు అనేటువంటి దాన్ని బట్టి తప్పకుండా ఆలోచిస్తాం. ఏదో ఒక నిర్మాణ రూపం అయితే ఉంటది. హ్మ్. ఇక్కడ 'దేవ్‌జీ' కావచ్చు, 'రాజిరెడ్డికి' సంబంధించిన వాళ్ళు మావోయిస్ట్ పార్టీ పేరుతో కూడా ఒక పార్టీ కూడా పెట్టబోతున్నాం అని చెప్పేసి కూడా మొన్న ప్రకటించిన పరిస్థితి. ఒకవేళ వాళ్ళు మీతో కలుస్తారని చెప్పి అడిగితే ఒకవేళ కలిసే పరిస్థితి ఉంటే వాళ్ళు మీరు కలిసి ఏమన్నా పోరాటం చేయబోతారా ప్రజల్లో? లేదు వాళ్ళు ఇప్పటివరకు అట్లా ఏం మాట్లాడలేదు. హ్మ్. మీడియాలో వస్తున్నటువంటి న్యూసే తప్ప హ్మ్. వాళ్ళెక్కడ అట్లా మేము ఇట్లా పార్టీ పెట్టబోతున్నాం అని చెప్పినటువంటిది ఏమి అనలేదు. హ్మ్. ఇట్లా అన్నారు అనేటువంటిది మీడియా వాళ్ళు రాస్తున్నారు. హ్మ్. ఎవరు ఏ ప్రయత్నం చేసినా మేము అంటున్నాం కదా! వాళ్ళే కాదు ఎవరు ఏ ప్రయత్నం చేసినా మేము అదే అంటున్నాం కాబట్టి
ఒకటే నిన్నటిదాకా కలిసి పనిచేసినటువంటి వాళ్ళం. ఒకే భావజాలం కలిగినటువంటి వాళ్ళం. కాబట్టి కలిసి పనిచేయడం ద్వారా ఉపయోగమే. అందరితోటి కలిసి పనిచేస్తామని చెప్పి అనేటువంటిది కూడా అంటున్నాం మేము. కాబట్టి ఏదైనప్పటికి కూడా ప్రయత్నం ఆ రూపంలో ఐక్యంగా ఉండేలాగా అట్లాంటి వాతావరణం ఏర్పడితేనే బాగుంటుంది. ఇక్కడ మావోయిస్ట్ గణపతి కోసం కూడా పెద్ద ఎత్తున అడవుల్లో గాలింపులు మొదలవుతున్నాయి. ఇంకా 15 రోజులు కూడా లొంగిపోవాలంటూ కూడా గణపతి గారికి కూడా రకరకాల లేఖలు కూడా ప్రభుత్వం రాసినట్టు కూడా తెలుస్తుంది. లొంగిపోయే పరిస్థితి ఉందా? అసలు ఏం జరగబోతుందంటారు? తెలియదు దాని గురించి. మీడియా చెప్తున్నది, మీడియాలో వస్తున్నాయి. ప్రభుత్వం డైరెక్ట్ ఏం చెప్పిందనేది కానీ మీడియాలో వస్తున్నాయి వార్తలు. అంతే తప్ప ఏం జరుగుతుందంటే మాకేం సమాచారం లేదు. ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఇట్లా ఏదో జరగబోతున్నది, రాబోతున్నారు, లొంగిపోతున్నారు అనేటువంటిది అయితే మాకు అట్లాంటి నిర్దిష్టమైనటువంటి సమాచారం అయితే ఏం లేదు. ఇక్కడ చివరిగా అడవుల్లో ఇంకా పోరాటం చేస్తున్న మావోయిస్టులకు కావచ్చు, అలాగే ఈ తెలంగాణ ప్రజలకు కావచ్చు, దేశ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు మీ తరపున? అక్కడ ఉన్నటువంటి వాళ్ళనైతేనేమో ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో, ఇప్పుడున్న ఈ పరిస్థితిలో మనమైతే ఇంకా అదే పద్ధతిలో, అదే రూపంలో మనం పనిచేయలేమని చెప్పి అనేటువంటిది ఇంత స్పష్టంగా అర్థమైన తర్వాత కూడా అక్కడ ఉండడం అవసరం లేదు. ప్రతికూలతలు ఉన్నప్పటికీ కూడా ప్రతికూలత మధ్యనే ఉన్నటువంటి చిన్న చిన్న అవకాశాలనైనా ఉపయోగించుకునే ప్రయత్నం చేద్దాం. అట్లా అందరూ ఆహ్వానిస్తున్నారు, సమాజం కూడా ఆహ్వానిస్తున్నది. ప్రజలేం నెగిటివ్గా చూడడం లేదు మనల్ని అనేటువంటిది ఈ 4.5 నెలల క్రమంలో మాకు అర్థమైనటువంటిది. కాబట్టి వాళ్ళు ధైర్యంగా నిర్ణయం తీసుకొని ఉపయోగపడేలాంటి నిర్ణయం తీసుకుంటారు, తప్పకుండా వస్తారు, రావాలని చెప్పనేటువంటి చెప్తున్నాము. ప్రభుత్వాలు కూడా అట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. రేపు కూడా ఇంకా అవకాశాలు కల్పించాలి వాళ్ళకి. డెడ్ లైన్ అని చెప్పనేటువంటిదే కాకుండా తప్పకుండా వాళ్ళకి బయటికి రావడం కోసం అవకాశాలు ప్రభుత్వాలు కల్పించాలి. ప్రజలకు ఎటువంటి ధైర్యం ఇవ్వబోతుంది? ప్రజలు అని చెప్పంటే మేము ప్రజలలోనే ఉంటామంటున్నాము. చాలామంది ఉన్నారు బయట సమాజంలో కొట్లాడుతున్నటువంటి వాళ్ళు. సమస్యలు కూడా ఉన్నాయి. ప్రజలు ఫస్ట్ ఓటు నమ్ముకోవడం అనేటువంటిది దాన్ని వదిలిపెట్టాలి, ప్రశ్నించాలి. అట్లాంటి దాన్ని వ్యతిరేకించి సరిగ్గా ఉన్నప్పుడు ఇంకా అట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి. వాటన్నింటిని ప్రజలు పరిష్కరించుకొని, అంటే వాటి వైపు వెళ్లకుండా ప్రజలు చైతన్యయుతంగా, సంఘటితంగా ఉంటే తప్పకుండా భవిష్యత్ అనేటువంటిది ఉంటుంది. ఆ ప్రయత్నాలలో సఫలతలు ఉంటాయి. దానికోసం ముందుకెళ్దాం అనేటువంటిది ప్రజలకు చెప్తున్నటువంటిది. విశ్వసించండి, మమ్మల్ని విశ్వసించండి. మీ సహకారాన్ని, మీ నుంచి సహకారం ఉంటుందని చెప్పనేటువంటిది మేము కూడా విశ్వసిస్తున్నాం. ఆ రకంగానే భవిష్యత్తులో ముందుకెళ్దాం.